హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కూడా ఇంకో బ్లౌజ్ వచ్చేసి పేపర్ కటింగ్ మిషన్తో స్టిక్ చేశానండి. ఇది వచ్చేసి బోట్ నెక్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన మెజర్మెంట్సే టైప్ చేశాను. అందులో 1, 2 మాత్రమే నేను మార్చేశాను. మొత్తం చూడు టెంపుల్ డిజైన్. ఇది వచ్చేసి ఈ మధ్య మగ్గం వర్క్కి, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్కి, అలాగే నెట్టెడ్ క్లాత్ అలా కూడా స్టిక్ చేయించుకుంటున్నారు కదా. సో మనం నార్మల్గా చూస్తామని చెప్పేసి పెట్టాను. ఇదిగో వాళ్ళు ఇచ్చిన ట్రయల్ మెజర్మెంట్స్లో కొన్ని మాత్రమే మార్చాను. 1, 2 నాకు నచ్చినట్టు మార్చాను అంతే. మిగతా అంతా ట్రయల్ మెజర్మెంట్ మాత్రమే వాడుతున్నాను. చూడండి, మనకి ఎలా కావాలో ప్యాటర్న్ అలా వచ్చేసింది. మనకి కింద బ్యాక్ వచ్చేసి బార్డర్ సైజ్ అనేది పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవాలంటే కొంచెం డీప్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కొంచెం పెంచుకోవచ్చు, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అలాగే ఉంచుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది. నేను వచ్చేసి కొంచెం తగ్గిస్తున్నాను. బార్డర్ దగ్గర తగ్గించాలంటే మనం అక్కడ బ్యాక్ హైట్ పెట్టేసుకుంటే తగ్గిపోతుంది. నేను 8 పెట్టాను. 8 or 10, 9 ఇంకా అలా మన మెజర్మెంట్స్ మనం ఇచ్చేదాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. సో అలా పెట్టేసాను. చూడండి, ఫైనల్గా ప్రింట్ ఇచ్చేస్తున్నాను. మొత్తం ప్రింట్ అనగానే ప్రింటర్తో ప్రింట్ వచ్చేస్తుంది. చూడండి, టెంపుల్ డిజైన్ చాలా బాగుంది కదా. దీన్ని వచ్చేసి పేపర్ పైన క్లాత్ పైన పెట్టేసి కట్ చేసేస్తున్నాను. మొత్తం అన్ని పీసెస్ కట్ చేసేసుకొని వీటిని మళ్ళీ మెయిన్ క్లాత్ పైన కట్ చేసుకోవడమే. లేదా ఒకేసారి 2 కట్ చేసుకోవాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం రిస్క్ ఎందుకులే అని తక్కువగా దేనికి సపరేట్గా కట్ చేసుకుంటున్నాను. అంటే డిజైనర్ బ్లౌజులు కదా, నార్మల్ అయితే ఒకేసారి ఒక 10 అయినా పెట్టి కట్ చేసుకోవచ్చు, సేమ్ ఒకటే అయినప్పుడు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే దేనికి సపరేట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ దగ్గర కూడా వీలాగా పెడుతున్నాను. అందుకని చెప్పేసి దీన్ని కూడా శారీలో క్లాత్ని కట్ చేస్తున్నాను. చూడండి, కొంత వచ్చేసి బ్యాక్ బార్డర్ లాగా వేసుకోవడానికి, ఇంకొంచెం వచ్చేసి హ్యాండ్స్ దగ్గర వేసుకోవడానికి. అలాగే శారీ ఇంకా బ్లౌజ్లో కొంత పీస్ మిగులుతుందండి, అదే మళ్ళీ శారీకి అటాచ్ చేసేస్తాను. మిగలకపోతే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అయినా సరే శారీ తగ్గుద్ది అనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకోవడమేను. నేనైతే బ్లౌజ్లో కూడా మిగిలింది, దాన్ని యాడ్ చేసేసాను. మెయిన్ క్లాత్ మొత్తం కూడా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ వచ్చేసి బొటిక్ స్టైల్లో స్టిచ్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి. ఎందుకు అంత కాస్ట్ తీసుకుంటున్నారు ఎక్కువ అని అనుకుంటే మాత్రం మనం చేసేది ఏం లేదు. కానీ టైం పెట్టి ఎఫర్ట్ పెట్టి స్టిచ్ చేస్తే మాత్రం చాలా నీట్గా వస్తాయండి. టైంని బట్టే కదా వాళ్ళు కూడా అమౌంట్ తీసుకుంటారు ఎవరైనా. సో టెంపుల్ డిజైన్ అండి. ఇది వచ్చేసి ఒకసారి లైనింగ్కి పైపింగ్ వేసుకోవాలి, ఆ తర్వాత మెయిన్ క్లాత్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుందండి. లేకపోతే డిజైను మంచిగా కనిపించదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ నేను ఒకవైపు బకరం పేపర్ ఫిక్స్ చేసేసానండి. లేకపోతే నార్మల్గా అయినా వచ్చింది, కానీ బకరం పేపర్ పెడితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత మనం ఐరన్ చేసామంటే చాలా నీట్గా డిజైన్ కనిపించిద్దండి. సో అందుకని చెప్పేసి నేను బకరం పేపర్ పెట్టాను. మనకు అడగా అవకాశం లేకపోతే అవసరం లేదు. చూడండి, ఫైనల్గా టెంపుల్ డిజైన్ అనేది ఎంత బాగా వస్తుందో. నిజంగా టెంపుల్ లాగే ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ మొత్తం అలాగే మొత్తం అటాచ్ చేసేస్తున్నానండి. అదే టెంపుల్ బార్డర్కి కింద బార్డర్ ఉంటుంది కదా, దానికోసం
దీనికి వచ్చేసి పైపింగు, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అన్నీ ఒకేసారి స్టిక్ చేసుకోవచ్చండి. స్ట్రైట్ పీసెస్కి అవకాశం ఉంటుంది, డిజైనర్ పీసెస్కి అయితే అవకాశం ఉండదు, ఎందుకంటే అవి సరిగ్గా రాదు. డిజైన్స్ అంటే ఇప్పుడు టెంపుల్ డిజైన్కి అలా రాదండి. ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి హ్యాండ్ దగ్గర, బ్యాక్ దగ్గర మాత్రం వస్తుంది, మిగతా చోట్ల అయితే రాదు. చూసారా, సేమ్ టెంపుల్లా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి పిన్నులు అలా పెడుతున్నానండి, ఎందుకంటే అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. డిజైన్ అనేది ఎగ్జాక్ట్గా రావడం కోసం అలా పెడుతున్నాను. చూసారా, ఫైనల్గా చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వీలాగా స్టిక్ చేస్తున్నానండి. వీలాగా స్టిక్ చేయడానికి శారీలో క్లాత్ తీసుకున్నానని చెప్పాను కదా, చూసారా, అది కూడా శారీలో క్లాత్ని తీసుకొని వీలాగా స్టిక్ చేసేస్తున్నాను. దీనికి కూడా పైపింగ్ వేస్తానండి, హ్యాండ్కి కూడా. కాకపోతే ఎలాంటి పైపింగ్ అనేది మన ఇష్టం, అది బ్లూ కలరా వంకాయ కలరా అనేది మనం ఏది హైలైట్ చేయాలనుకుంటే దాన్ని అలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి వంకాయ కలర్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి బ్లూ కలర్ పైపింగ్ వేస్తున్నాను. ఫైనల్గా హ్యాండ్స్ 2 అయిపోతున్నాయండి. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ హుక్స్లు కదా, అందుకని ఫ్రంట్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి, వాటిని అటాచ్ చేసేసాను. ఆమ్ రౌండ్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన మనకి ఆమ్ హోలు లోతు తీసుకుంటాం కదా, ఆల్రెడీ లోతు తీసే ఉంటాం, కొంచెం ఎక్స్ట్రా వచ్చినప్పుడు అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పి కింద వైపు నుంచి అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ అటాచ్ చేసేసాను, హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తున్నాను. టూ హ్యాండ్స్ అటాచ్ చేసేసానండి. బ్యాక్ వచ్చేసి నడుం పట్టి వేస్తున్నానండి, దానికి కూడా పైపింగ్ వేసేసి వేస్తున్నాను. అది కూడా మన చాయిసేనండి, ఏదైనా మన చాయిసే అనుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మొత్తం పైన వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నానండి. వచ్చేసి నేను శారీలో క్లాతే తీసుకున్నాను, ఎగ్జాక్ట్ పైపింగ్ కావాలి కాబట్టి. ఇన్ కేస్ మనకి బయట క్లాత్ దొరికినా అదైతే ఇంకా బ్రైట్గా కనిపించిద్దండి, దీనికంటే కూడా అప్పటి తీసుకుంటే చాలా బ్రైట్గా కనిపించింది. నాకు ఎగ్జాక్ట్గా దొరకలేదు, అందుకని శారీలో క్లాతే తీసుకున్నాను. మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. సైడ్ జాయింట్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ చూసుకొని జాయింట్ చేసేస్తే సరిపోతుందండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ బ్లౌజ్ ఎలా ఉందో చూసి చెప్పండి. నా బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. ఈ శారీ కూడా, శారీ మాత్రం చాలా బాగుంది, అంటే పేపర్లా ఉంది.